ఈ వీడియోలో మా ఆఫీస్ లో వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ అలాగే హెచ్ఆర్ తో కొన్ని గేమ్స్ ని కూడా కండక్ట్ చేశారు అండ్ ట్రెడిషనల్ ఫ్యాషన్ షో కూడా జరిగింది. వావ్. అట్ ది సేమ్ వే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఐ మీన్ అన్న ప్రసాదం పెట్టారు. అండ్ ఫైనల్ గా లడ్డు వేలంపాట జరిగింది. ఇది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత ప్రైజ్ కి వెళ్ళింది. అండ్ వీడియో కంప్లీట్ అయ్యే లోపు ఎంత ప్రైజ్ కి వెళ్ళుంటుందో మీరు థింక్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఆఫీస్ లో అందరూ ట్రెడిషనల్ గా రెడీ అయ్యి పూజని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి పూజ అయితే కంప్లీట్ అయింది. బట్ పంతులు విసిరిన అక్షంతలు నా మీద పడలేదు. సర్లే అయిందేదో అయిందని ప్రసాదం కోసం వెళ్తే అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధంలో నేను ఓడిపోయాను. నా దగ్గరికి వచ్చేసరికి ప్రసాదం సర్లే ఇంకేం చేస్తామని ఆలోచించే లోపే హెచ్ఆర్ మేడం గేమ్స్ ని అనౌన్స్మెంట్ చేశారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆమె మనకి ఒక క్వశ్చన్ అడుగుతుంది. దానికి మనం ఎగ్జాక్ట్ గా ఆన్సర్ చెప్తే మనకు ఒక చాక్లెట్ వస్తుంది. What word is spelled incorrectly in every single dictionary? దీనికి ఆన్సర్ ఏంటో మీరు చెప్పండి, నేను మీకు ఇస్తా ఒక చాక్లెట్. అరే రే ఇంతలో ఎవరో చెప్పేసరే ఆన్సర్. వాళ్ళు గెలుచుకున్నారు ఒక చాక్లెట్. వావ్. అండ్ ఇదే టైంలో మేనేజర్ సార్ అండ్ మేడం వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. వాళ్ళు ఇంత హ్యాపీగా మొత్తం ఎంజాయ్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు. మీరు వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే ఇంకో 30 seconds లో ట్రెడిషనల్ ఫ్యాషన్ షో జరగబోతుంది. అండ్ ఇంకో 30 seconds లో లడ్డు వేలం పట్ట జరగబోతుంది. అండ్ ఆ తర్వాత మా మేనేజర్ సార్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంకా షోని స్టార్ట్ చేద్దామా? మొదటిగా మేనేజర్ సార్ అండ్ మేడం తో స్టార్ట్ అయిన ఈ షో తర్వాత మీరే చూడండి. చివరికి గర్ల్స్ సెక్యూరిటీ గార్డ్ కరాటే కస్తూరి గారిని కూడా మా వాళ్ళు వదలలేదు. ఆ తర్వాత మా బాయ్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటోని తీసుకున్నాం. ఇప్పుడు అమ్మాయిల వంతు. ఇప్పుడు గణేష్ అన్న వాయిస్ ని కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అండ్ ఇట్స్ టైమ్ టు ఫుడ్. అందరూ మంచిగా ఫుడ్ లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ హెచ్ఆర్ మేడం సీరియస్ గా స్పీచ్ ఇస్తుంటే గిరిబ్రో మాత్రం ఫ్లవర్ పట్టుకుని అటు ఇటు చూస్తున్నాడు. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. ఇప్పుడు బెస్ట్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్న వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు అందరూ ఆఫీస్ లో ట్రూత్ ఆర్ డేర్ అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో యాక్టివ్ గా పాల్గొన్నారు. అండ్ అప్పుడు మీరు మీ కొలీగ్స్ తో కలిసి ఏ గేమ్స్ ఆడారో కింద కామెంట్ చేయండి. అందరిపైన నేను ప్రాంక్ చేస్తే నా మీద ఒక అమ్మాయి ప్రాంక్ చేసింది. దగ్గరకు వచ్చి నంబర్ అడిగింది. వావ్. బట్ తర్వాత తెలిసిందే ఇదంతా ప్రాంక్ అని. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అండ్ ఇట్స్ టైమ్ టు లడ్డు వేలం పాట. రమణన్న మారులెస్ వాయిస్ తో, కోటి బ్రో ఎనర్జెటిక్ మ్యూజిక్ తో లడ్డు వేలం పాట హ్యాపీగా జరిగింది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయని విధంగా 5 నుంచి 10, 10 నుంచి 20, 20 నుంచి 30 వరకు వెళ్ళింది. చంద్రశేఖర్ రెండోసారి 30,000 గణేష్ సార్ రెండోసారి. మొత్తానికి గణేష్ సార్ మొగమాట పెట్టి ఫ్లోర్ మొత్తం తిప్పేశారు. అండ్ ఇట్ టైమ్స్ టు డాన్స్. ఇలా సైలెంట్ గా మొదలైన డాన్స్ ఎలా కొనసాగిందో మీరే చూడండి. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే చిందన్న ఒక్కసారిగా పోనుకు ముచ్చేటట్టుగా ఊగిపోయాడు. ఓ బొజ్జ గణపయ్య, ఆర్కే అన్నతో, గణేష్ సార్తో, ఏమీ తెలియని గోపి సార్తో కూడా డ్యాన్స్ చేయించుకున్నావు కదయ్యా.
ఓల్ ఈ సెలబ్రేషన్ లో ఫ్రంట్ అండ్ కెమెరాలో చాలా మంది కనిపించిన బ్యాక్ అండ్ ఎవరు కనిపించకుండా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈవెన్ వినాయకుని చందా వసూలు నుంచి వినాయకుని నిమజ్జనం వరకు అంతా తానే దగ్గరుండి చూసుకున్నాడు. అతను ఇంకెవరో కాదు, హరీష్ సార్. ఇంకా ఇలా చాలా మంది బ్యాక్ అండ్ హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళందరికీ మా ఎంప్లాయీస్ తరపున ధన్యవాదాలు. అండ్ ఈ సెలబ్రేషన్ ఇంత సక్సెస్ఫుల్ గా అవడానికి కారణమైన మా మేనేజర్ సార్ కి థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ మన ఆఫీస్ లో ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వాళ్ళందరూ చాలా దిగాలుగా ఉన్నారు. వచ్చేటప్పుడు అంత ఆనందాన్ని ఇచ్చి వెళ్ళేటప్పుడు ఇంత బాధని మిగిల్చి వెళ్ళిపోతున్నావేంటయ్యా గణేష. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒకే ఒక్క లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఇవే తగ్గించుకుంటే మంచిది.